దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, పీకే వ్యాఖ్యలపై ఏపీలో దుమారం రేగుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. వాస్తవానికి చూసుకుంటే గనక ప్రశాంత్ కిషోర్ నాడు వైసీపీ పాలిట దేవుడయ్యారు, నేడు దయమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి చూసుకుంటే గతంలో ఏదైతే 2019 ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ చెప్పిన ప్రతి సూచనల్ని సలహాలని తూచా తప్పకుండా అమలు చేసిన పరిస్థితి కనిపించింది. ఒక దశలో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వస్తాయన్న అంశానికి సంబంధించి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ శిలాఫలం చేయించిన విషయంలో కూడా వైసీపీ కంగుదన్నది. కానీ ప్రస్తుతం అదే విషయానికి సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు, హైదరాబాద్ లో కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల్ని మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కాదు, ఎడిట్ చేశారు, అది ఫేక్ అని చెప్పిన వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి తర్వాత మంత్రులు గుడివాడ అమర్నాథ్ అలాగే అంబటి రాంబాబు ట్విట్టర్ వేదిక ఒకరు, మీడియా సమావేశంలో ఒకరు విచ్చుకోబడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వాస్తవ పరిస్థితులను మాత్రమే ప్రశాంత్ కిషోర్ వివరించే ప్రయత్నం చేసినట్లు కూడా టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలు మాత్రం తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా చెప్పిన మరొకలాగా వ్యాఖ్యానించడానికి కూడా తీవ్రస్థాయిలో తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు అయితే మాత్రం కొంత ఆందోళన, కలత చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బీహార్ లో చెల్లని రూపాయి ఆంధ్రప్రదేశ్ లో ఎలా చెల్లుతుందని చెప్పి మంత్రి అమర్నాథ్ అంటాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అదే గుడివాడలో చెల్లని అంశానికి సంబంధించి కూడా 2019లో చెల్లినప్పుడు 2024లో ఎందుకు చెల్లదని చెప్పి టీడీపీ నేతలతో వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీలో ఒక అంతర్మదనం అయితే మొదలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ తాజా పరిస్థితులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ప్యాలెస్ దాటి బయటికి రాకుండా కేవలం బటన్ నొక్కి డబ్బులు ఇస్తానంటే ప్రజలు హ్యాపీగా ఉండరని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, దాంతో పాటుగా ఇటీవల కాలంలో ఆయన టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించడం, చంద్రబాబుతో భేటీ అవ్వటం, అభ్యర్థుల ఎంపిక సంబంధించి టీడీపీకి సూచనలు సలహాలు ఇవ్వడంతో కొంత వైఎస్ఆర్సీపీ అయోమయంలో పడింది. నాడు లగడపాటి రాజగోపాల్ 2019 ఎన్నికల సమయంలో సర్వే చెప్పి సన్యాసం తీసుకున్నాడు. తాజాగా ప్రశాంత్ కిషోర్ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా అంబటి రాంబాబు ట్వీట్ అయితే చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రం వైఎస్ఆర్సీపీని కొంత అయోమయాన్ని, ఆందోళనకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమస్వి. రైట్, థ్యాంక్ యూ శివ.